హైదరాబాద్ నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మండే ఎండల నుంచి ప్రయాణికులకు ఉపశమనం బస్ స్టాప్లకు జనపనార పరదాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల వేడిని శోషించుకునే శక్తి ఉంటుంది. బస్సుల కోసం బస్ స్టాప్లలో వేచి ఉండే ప్రయాణికులకు చల్లదనాన్ని అందించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 41 డిగ్రీల పైబడే నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండలకు ఇండ్లలో ఉండేవారే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక ప్రయాణాలు చేసే వారి గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఉదయం సాయంత్రం పీక్ అవర్స్లో అయితే భారీ ఎత్తున బస్సుల కోసం వెయిట్ చేసేవారు ఉంటారు. అయితే ఆ బస్సులలో ఎక్కువగా రద్దీ ఉండడము, దీంతో పాటు బస్సులు సమయానికి రాకపోవడంతో కూడా గంటల తరబడి బస్ స్టాపుల్లోనే వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే బయట ఎండకు ఇటు రోడ్డు పైన వాహనాలు వెళ్తుంటే ఆ వాహనాల నుండి వెలువడే వేడికి కూడా బస్ స్టాపుల్లో అయితే తీవ్రమైనటువంటి వేడి వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే ఈ ఉక్కపోత వేడి వాతావరణాన్ని నుండి ఉపశమనం కల్పించడానికి కూడా కొన్ని బస్ స్టాపుల్లో అయితే జనపనార పరదాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రజెంట్ నేను రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు జనపనారతో కట్టినటువంటి పరదాలు అయితే బస్ స్టాప్లకు ఏర్పాటు చేశారు. అయితే జనపనారలో సహజ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల సూర్యుడి వేడి డైరెక్ట్గా తగలకుండా అయితే ఈ జనపనారలో ఉన్నటువంటి ఫైబర్ అడ్డుకుంటుంది. దీనివల్ల ఇది ఎండను కొంత అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇక్కడ వేడి తీవ్రత అనేది తగ్గుతుంది. అందుకే ఇక్కడ జనపనార పరదాలను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకి ప్రయాణికులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఉదయం సాయంత్రం వేళల్లో పీక్ అవర్స్లో అయితే గంటల తరబడి ఇక్కడ బస్ స్టాపుల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి వేడి వాతావరణాన్ని తట్టుకొని నిలబడే విధంగా అయితే ఇక్కడ పరదాలను ఏర్పాటు చేశారు. ఈ పరదాలు నిజంగా సహజంగా కూలింగ్ ఉంటుంది. పరదాలు కొంత చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ఎండని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇటువంటి పరదాలను ఏర్పాటు చేశారు. వీటి వల్ల ఈ బస్ స్టాపుల్లో వెయిట్ చేసే వారికి అంత వేడి తీవ్రత అనేది తగలకుండా కూడా కొంత చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో చాలామంది నిరాశ్రయులు ఉంటారు. వారికి రాత్రి వేళల్లో ఈ బస్ స్టాప్లే ఆశ్రయం అవుతాయి. ఇక్కడే చాలామంది సేద తీరుతూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు. దీంతో పాటు ఎంతోమంది కూలీలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వారంతా కూడా కాస్త నీడ కోసం అయితే వచ్చి ఈ బస్ స్టాపులో వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కూడా ఈ పరదాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎండవేడి డైరెక్ట్గా వాళ్ళకి తగలకుండా కూడా కొంత చల్లగా ఉండే విధంగా అయితే ఈ బస్ స్టాపుల్లో ఇటువంటి పరదాలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి ప్రయాణికులకు. వారు బస్సుల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వేడి తగలకుండా ఉండేందుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇదే విధంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్ స్టాపుల్లో కనుక ఈ వేసవికాలం వెళ్ళిపోయేంత వరకు ఏర్పాటు చేస్తే కనుక ఎండ వేడి నుండి బస్ స్టాపుల్లో వెయిట్ చేసేటువంటి ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగవచ్చని కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి జనపనార పరదాలను ఎక్కడైతే నగర వ్యాప్తంగా బస్ స్టాపులు ఉంటాయో ఆ బస్ స్టాపులలో ఎక్కువగా రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేస్తే కనుక ఈ ఎండాకాలంలో వేడి తీవ్రత నుండి కొంత ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని ప్రయాణికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV.